ముఖేష్ గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్న న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అలాగే రక్ష గౌడ గారు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎందుకు మన తెలుగు బుల్లితెర మీదకు రావట్లేదు, అలాగే గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ రాబోతుందా, త్వరలోనే మనం గుప్పడంత మనసు సీరియల్ 2 చూడబోతున్నామా అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన తెలుగులో ప్రియమైన నాన్నకు అనే మూవీ అయితే కన్నడలో తీర్థరూప తండే యావరిగా అనే మూవీగా అయితే రిలీజ్ అవుతున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇంకా రీసెంట్గానే ఆ మూవీలో సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ అయితే కన్నడలో మంచి సక్సెస్ సాధించింది. ఇంకా చాలామంది బుల్లితెర నటులు కూడా అదైతే షేర్ చేసుకున్నారు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఆ సాంగ్ చూడమని చెప్పేసి. ఇంకా ముఖేష్ గౌడ గారికి అయితే వాళ్ళ మేనల్లుడు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇంకా ముఖేష్ గౌడ గారు అయితే వాళ్ళ మేనల్లుడు చేత ఒక వీడియో చేయించి అయితే తన సోషల్ మీడియా అకౌంట్లో అయితే పెట్టారు. ఇప్పుడైతే ఆ వీడియో చాలా బాగా వైరల్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ముఖేష్ గౌడ గారి సాంగ్సే బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకా గుప్పడంత మనసు సీరియల్ అయిపోయి దాదాపు 14 months అయితే అయిపోయింది. ఈ సీరియల్ అయ్యి ఎన్నాళ్ళైనా సరే ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ అయితే తగ్గలేదు. చాలా మంది గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అయితే ముఖేష్ గౌడ గారిది అలాగే రక్ష గౌడ గారిది కాంబినేషన్ అయితే చాలా మిస్ అవుతున్నారు. ముఖేష్ గౌడ గారు అయితే ఆ సీరియల్ అయిపోయిన తర్వాత చాలా సార్లు టీవీ షోస్కి అయితే అటెండ్ అయ్యారు. కానీ రక్ష గౌడ గారు అయితే దాదాపు 14 months అవుతుంది మన తెలుగు బుల్లితెర మీదకి వచ్చి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఆవిడైతే ప్రెజెంట్ కన్నడలో మగ్గి పుస్తక అనే మూవీ అయితే చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ మధ్యన ఆ మూవీ తాలూకా ఫొటోస్ కూడా కొన్ని లీక్ అయ్యాయి. అందులో అయితే రక్ష గౌడ గారు వితౌట్ మేకప్ తో ఒక పేదింటి అమ్మాయిగా అయితే కనిపిస్తుంది. ఆ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అంతా చాలా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా ఉంది ఈవిడ అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఆవిడ కన్నడలో ఒక సీరియల్ చేస్తూ అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఒక షాపింగ్ మాల్ ప్రమోషన్ చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. బాగా వైరల్ అయింది, మధ్యన చూసాం. అందులో అయితే చూడడానికి చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఒక్కసారైనా మా రక్ష గౌడ గారిని పిల్లండి శర్మ అని చెప్పేసి అయితే కామెంట్స్ చేస్తారు. ఈ మధ్యన ఒక న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. జీ తెలుగులో రాబోయే కొత్త సీరియల్లో రక్ష గౌడ గారు హీరోయిన్గా వస్తారని చెప్పేసి. ఆవిడైతే ఎక్కడా కూడా చెప్పలేదు నేను తెలుగులో సీరియల్తో వస్తానని చెప్పేసి. కానీ మన తెలుగు ప్రేక్షకులు అయితే వసుధారా అలియాస్ రక్ష గౌడ గారిని అయితే చాలా మిస్ అవుతున్నారు. దాదాపు 14 months అవుతుంది మన తెలుగు బుల్లితెరపై తను చూసి. చాలా వెయిట్ చేస్తున్నారు ఆవిడ కోసం అయితే. ఇంకా గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ మనం త్వరలోనే బుల్లితెర మీద చూడబోతున్నామా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గానే ఏ సీరియల్ సీక్వెల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే పోల్స్ పెట్టారు. 50% పైగా అయితే గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ తీస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఓట్లు వేశారు. ఈ సీరియల్ని అయితే ఏ కాన్సెప్ట్తో సీరియల్ తీశారో ఆ కాన్సెప్ట్తో అయితే ఎండ్ చేయలేదు. ఒక పేదింటి అమ్మాయి, తెలివైన అమ్మాయి తను అనుకున్న లక్ష్యానికి ఎలా చేరుకుంది అని ఈ సీరియల్ కాన్సెప్ట్. కానీ ఎండ్ చేసినప్పుడు అయితే అది చూపించలేదు, ఏదో హడావిడిగా ఎండ్ చేస్తారు. హడావిడిగా అంటే మళ్ళీ 200-300 ఎపిసోడ్స్ కూడా ఎండ్ చేయలేదు. 1150 ఎపిసోడ్స్ పైగా రన్ చేశారు. మళ్ళీ ఈ సీరియల్ని అయితే ఫస్ట్ 7 గంటల స్లాట్కి వేసినప్పుడు అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది సీరియల్కి. ఎప్పుడైతే టైమింగ్ మార్చారో అప్పటి నుంచి చాలా వరకు తగ్గిపోయింది. మధ్యలో రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ ఈ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత అయితే చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఆ తర్వాత జగతి గారు కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు. తర్వాత అయితే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్తో కాకుండా హడావిడిగా ఏదో ఎండింగ్ చేస్తారు. అలాగే ఈ సీరియల్ ముగింపు చేసినప్పుడు కూడా ప్రతి కథ ముగింపు కూడా ఒక కొత్త స్వీకారానికి నాంది చుడుతుంది అని చెప్పేసి అయితే చెప్పారు. ఇందులోనే మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ తీస్తారని. ప్రెజెంట్ అయితే వాళ్ళు సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి సీరియల్ జోలికి అయితే రావట్లేదు. వాళ్ళు సినిమాలో అయిపోయాకైతే మరి కొద్ది రోజుల్లో రావాలనే మనం కూడా కోరుకుందాం. చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం కూడా గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ రావాలని చెప్పేసి. మరి మీలో ఎంతమంది గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారు? అలాగే ముఖేష్ గౌడ రక్ష గౌడ కాంబినేషన్ మీలో ఎంతమంది మిస్ అవుతున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.